అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైన నా అభిప్రాయాలు మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను. అదే రకంగా కొంతమంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, అనుభవాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ కింద బ్రాడ్కాస్ట్ సెక్షన్లో ఐవైఆర్ టాక్స్లో మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య కార్యదర్శి మాధవరావు గారు, అలాగే అర్జున్ రావు గారు, చక్రపాణి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఈ చిల్కూరు బాలాజీ టెంపుల్ ముఖ్య పూజారి రంగరాజన్ సౌందరరాజన్ గారు, వీరందరి ఇంటర్వ్యూస్ చేసి వారి అభిప్రాయాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి చర్చించబోతూ ఉన్నాం. మనం చాలామంది దీన్ని నార్మల్గా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా జరిగిపోతూ ఉంటుంది. ఏంది అది? రైలు ప్రయాణం. రైలు ప్రయాణం అనేటటువంటిది భారతదేశంలో ఇది చాలా చాలా పెద్ద నెట్వర్క్. మొత్తం ప్రపంచంలోనే 4వ పెద్ద రైల్వే నెట్వర్క్ భారతదేశంలో ఉన్నది. దీంతో పాటు ఒక రకంగా ఎన్ని స్టేషన్స్ ఉన్నాయంటే ఫంక్షనల్గా ఒక 7,000 స్టేషన్స్ ఉన్నాయి. ఎన్ని ట్రైన్స్? రోజుకో 25,000 ట్రైన్లు దేశమంతటా రన్ అవుతూ ఉంటాయి. ఎంతమంది ప్యాసింజర్స్ను ఒక సంవత్సరంలో ఇవి దేశమంతా మోసి తీసుకుపోతున్నాయంటే 700 కోట్లు. మన జనాభాకి ఆల్మోస్ట్ ఆల్ 7 రెట్లు ఎక్కువయ్యేంత మనం ట్రావెల్ చేస్తున్నాం. ఇంత నెట్వర్క్ ఉన్నది, ఇంత ఉన్నటువంటిది ఇంత సవ్యంగా ఎట్లా సాగిపోతూ ఉన్నది? దీన్ని రన్ చేయటంలో ఉన్న సమస్యలేంటి, వాళ్ళ అనుభవాలేంటి, ఇవన్నీ తెలుసుకోవటం కోసంగా ఈరోజు మన ముందున్న వారు సూర్యచంద్రరావు చేగుండి. నమస్కారం అండి. సూర్యచంద్రరావు వీరు 1815 IRTS బ్యాచ్. ఎక్కువ కాలం వీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆల్మోస్ట్ ఆల్ 6.5 సంవత్సరాలు అక్కడనే ఆయన పనిచేశాడు. అదే రకంగా విజిలెన్స్ సెక్షన్లో చాలా రోజులు పనిచేశారు. వీరికి మొత్తం ఆ ట్రైన్ సిస్టమ్ మీద పూర్తి అవగాహన, అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తి. వీరి నుంచి మనం రైల్వే రన్ చేయటంలో ఉన్న సాధక బాధకాలు, ప్యాసింజర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాటిని ఏ రకంగా మీట్ అవుతున్నారు, ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఈ అంశాల మీద మనం చర్చిద్దాం. ముందు చంద్రరావు గారు సికింద్రాబాద్ స్టేషను, దాని మేనేజ్మెంటు, దాంట్లో ఉన్న ఇష్యూస్, బికాస్ అక్కడ మీరు చాలా చాలా కాలం పనిచేయటం జరిగింది, దాని గురించి వివరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను స్టేషన్ మేనేజర్ గెజెటెడ్ సికింద్రాబాద్ స్టేషన్కి 1999 నవంబర్లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 6.5 years, మధ్యలో ఒక 1 year తప్పించి మళ్ళీ స్టేషన్ మేనేజర్గా మొత్తం 6.5 సంవత్సరాలు పనిచేశాను. నా పీరియడ్లో సికింద్రాబాద్ స్టేషన్, సికింద్రాబాద్ డివిజన్ 5 ప్లాట్ఫారాలు, హైదరాబాద్ డివిజన్కి ఒక 2 ప్లాట్ఫారాలు, ట్రైన్స్ 2 డివిజన్లు కంబైన్డ్గా రన్ చేస్తూ ఉండేవి. అప్పుడు ఫెసిలిటీస్ ఎలా ఉండేవి, తర్వాత ఎలా ఇంప్రూవ్ అయినాయి అని అంటే, 2 డివిజన్లు హ్యాండిల్ చేస్తూ ఉండేవి. ట్రైన్స్ అంత ఎక్కువ ఉండేవి కాదు, ఏదో ఒక 3 పిట్ లైన్లు అని అంటే ట్రైన్స్ని టెర్మినల్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ పిట్ లైన్లో మొత్తం ఎగ్జామినేషన్ జరుగుతుంది. అండర్ గేర్ ఎగ్జామినేషన్ పూర్తిగా జరుగుతుంది. సేఫ్టీ ఆస్పెక్ట్లో ఆ ట్రైన్ను స్టార్ట్ చేసే ముందు ఆ ట్రైన్కి సేఫ్టీ సర్టిఫికేట్ మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి
ఇవ్వాలి. కోచెస్ని చెక్ చేసి నట్స్ బోల్ట్స్ అన్నీ ఎట్లాగున్నాయి, ఆ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత దాన్ని ట్రైన్ని ఫిట్ టు రన్ దానికి మెకానికల్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి. ఆ తర్వాత స్టార్ట్ చేస్తారు. అట్లానే ట్రైన్స్ టెర్మినల్కి వచ్చిన తర్వాత దాంట్లో ఉండేటువంటి లగేజెస్ అన్నీ అన్లోడ్ చేయాలి, పార్సిల్స్ అన్లోడ్ చేయాలి, దాంట్లో ఉండే బెడ్ రోల్స్ అవన్నీ తీయాలి. అవన్నీ తీసిన తర్వాత ఈ రేక్ని పిట్ లైన్లోకి పట్టుకెళ్ళాలి. మళ్ళీ పిట్ లైన్లో, ఎందుకంటే అండర్ గేర్ చేయాలని అంటే పిట్ లైన్లోనే చేయాలి, బయట చేయడానికి కుదరదు. అది ఖాళీ చేయడానికి ట్రైన్కి అన్నింటికి ఎందుకు వచ్చిన తర్వాత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మినిమం పడుతుంది, ఇంకా ఎక్కువ టైం కూడా పడుతుంది. ఎందుకంటే అవన్నీ అన్లోడ్ ఐటమ్స్ని బట్టి అక్కడ పిట్ లైన్ ఖాళీ అవ్వాలి. దీన్ని తీసుకెళ్లాలంటే పిట్ లైన్ కన్నా తీసుకెళ్ళాలి, లేదు స్టేబులింగ్ లైన్ కన్నా తీసుకెళ్ళాలి. నంబర్ ఆఫ్ లైన్స్ చాలా తక్కువ ఉండేవి అప్పట్లో. అందుచేత ఇంకో ట్రైన్ రావాలి ఆ ప్లాట్ఫారం కంటే ఇది ఖాళీ చేస్తేనే కానీ ఇంకో ట్రైన్ ఈ ప్లాట్ఫారం మీదకి తీసుకోలేము. ప్లాట్ఫారాలు ఖాళీ లేకపోతే ట్రైన్ అవుటర్ సిగ్నల్లో ఆపాల్సి వస్తుంది, హోమ్ సిగ్నల్లో ఆపాల్సి వస్తుంది. సేఫ్టీ రీజన్స్లో వీ కెనాట్ అడ్మిట్ దట్ ట్రైన్. ఆ విధంగా ట్రైన్స్ సిగ్నల్స్లో డిటైన్ అవుతూ ఉండేవి. పాసింజర్స్కి ఎలా ఉంటుందనంటే ఫీలింగ్, సికింద్రాబాద్ స్టేషన్ వస్తుందనంటే అన్నీ సర్దుకుని ఎప్పుడు దిగుదాం అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి పేషెన్స్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ట్రావెల్ చేసి ఉంటారు, ట్రావెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. కొంతమంది చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు ఇంటికి వెళ్ళంగానే వాళ్ళకి ఫుడ్ అవన్నీ కావాల్సి వస్తాయి. వీటి కోసం చెప్పని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పేషెన్స్ తగ్గిపోతుంది. ఇక్కడ మనకి ఎట్లా ఉంటుందనంటే ఇవన్నీ ఎప్పుడు ఖాళీ చేద్దామా ట్రైన్ అయ్యేదానికి సిగ్నల్స్ వచ్చి దాన్ని తీసుకురావడానికి ఈ ప్రాబ్లమ్స్. ఈ ఫెసిలిటీస్ అన్నీ అవసరానికి మించి ఉంటే టకటక చేసేయచ్చు. కానీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే రైల్వే దగ్గర డబ్బులు ఉండాలి, ల్యాండ్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ కావాలి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్స్ తీసుకోవాలి. అక్కడ వీటిని ఇంప్రూవ్ చేయడానికి ఆ సర్క్యులేటింగ్ ఏరియా క్రియేట్ చేయాలనంటే వెహికల్స్ కానీ మొత్తం పార్కింగ్ ఏరియా కానీ బస్సెస్ కానీ అన్నీ రావడానికి సరిపోదు. దాన్ని ఎక్స్ట్రా క్రియేట్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలి, పబ్లిక్ నుంచి కూడా ఉంటాయి. చుట్టుపక్కల కొన్ని ఖాళీ చేయించడం అంటే వాళ్ళు ఖాళీ చేయరు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫేస్ చేయాల్సి వస్తుంది. పబ్లిక్కి ఇవన్నీ అర్థం కావు. ఎందుకు అర్థం కావాలంటే ఉంది ఒక 10 ట్రైన్లు గవ్వ తీసుకొచ్చి చేయొచ్చు కదా, తొందరగా తీసుకొచ్చి చేయొచ్చు కదా, ఇటువంటి ఐడియాస్లో ఉండేవాళ్ళు. ప్యాసింజర్స్ కూడా ఏ క్వశ్చన్ చేస్తూ ఉండేవాళ్ళు. ట్రైన్ ఎందుకు ఆపారు, ట్రైన్ ఆపితే ఏంటి నిద్రపోతున్నారా, ఎక్కడ స్టేషన్లో ట్రైన్ ఆగినప్పుడు ప్యాసింజర్స్ కామెంట్స్, నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు విన్న కామెంట్స్, ఆ ఏఎస్ఎం నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు, ట్రైన్ ఇక్కడే ఆగిపోయింది, మర్చిపోయాడేమో ఈ ట్రైన్ అని అనుకునేవాళ్ళు. కానీ 24 గంటలు చాలా కష్టపడి పనిచేస్తారు. అక్కడ షిఫ్ట్లు ఉంటాయి, 24 అవర్స్లో మనుషులు మారుతారు, చాలా అలర్ట్గా ఉంటారు. సో అది వాళ్ళకి అర్థం కాదు ఎట్లా రన్ అవుతుంది, ఈ సిస్టమ్ ఎట్లా రన్ అవుతుంది. ఇది రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ కాదు, పక్క నుంచి తీసుకెళ్ళిపోవడానికి లేకపోతే ఇంకో రకంగా వెళ్ళిపోవడానికి లేదంటే తప్పించుకుని వెళ్ళిపోవడానికి కాదు. ట్రైన్ సేఫ్టీ ఫాలో అవుతూ దాని స్పీడ్ని ఫాలో అవుతూ దాన్ని ఇన్ టైంలో తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అన్ని డిపార్ట్మెంట్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్స్ ట్రైన్ రన్నింగ్కి సంబంధించి 24 గంటలు చాలా కష్టపడతారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి. పబ్లిక్ రోజు పెరుగుతూ ఉంటారు, జనాభా పెరుగుతున్నారు దేశంలో. మన అవసరాలు జనాభా పెరిగిన దానికి సరిపడగా ట్రాన్స్పోర్ట్లోనూ దొరకవు, బయట దొరకవు. అది మనకి ఎట్లా ఉంటుందనంటే జనాభా పెరిగినంత విధంగా మన దగ్గర మనీ ఫండ్స్ ఇవన్నీ పెరిగిపోవు. దేశం అభివృద్ధి చెందాలి. దేశం అభివృద్ధి చెందాలనంటే మనీ బడ్జెట్ ఇవన్నీ రావాలి. ఇవన్నీ రావాలనంటే మనకు ఊరికే రావాయి. సో దాన్ని ఎలకేషన్స్ బట్టి చేస్తూ ఉంటారు. ఇట్లా వస్తున్నప్పుడు కొంచెం ట్రైన్స్ ఆగుతూ ఉండేవి, బట్ ప్లాట్ఫామ్స్ ఇంప్రూవ్ చేయడానికి చాలా టైం పట్టింది. సో పబ్లిక్ లేట్ అవ్వగానే వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా కంప్లైంట్స్ రాస్తూ ఉంటారు. ట్రైన్ సిస్టమ్ అప్పట్లో కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా చాలా చాలా మినిమల్గా ఉంది. ఇప్పుడంటే మొబైల్ ఫోన్స్ ఇవన్నీ వచ్చినాయి, కమ్యూనికేషన్స్ సిస్టమ్ సెటిలైట్ సిస్టమ్ వచ్చింది. వీటితో ఎక్కడుంది ట్రైను అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఎక్కడ ఆగింది ఎందుకు ఆగింది అనేది ఇమ్మీడియట్గా అర్థమవుతుంటుంది. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయనంటే అప్పట్లో ట్రైన్ ఎండకు వచ్చిన తర్వాత గార్డు డ్రైవరు వాళ్ళు ఒక రన్నింగ్ రిపోర్ట్ ఇస్తారు. అవి వచ్చి అవన్నీ ఫీడ్ అవుతాయి, కంట్రోల్ బోర్డులో రికార్డ్ అవుతాయి. కంట్రోల్ బోర్డు ఒకటి ఉంటుంది, కంట్రోల్ బోర్డు నుంచి ట్రైన్స్ అన్నింటినీ కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఒక ట్రైన్ ఎప్పుడు వెళ్ళింది, ఎన్ని గంటలకు వెళ్ళింది, మినిట్ టు మినిట్ అక్కడ రికార్డ్ అవుతుంది. అది చార్టింగ్ సిస్టమ్ అంటారు. చార్టింగ్ సిస్టంలో
ఆ ట్రైన్ అన్నీ కూడా ట్రైన్ కంట్రోలర్స్ ఇది రికార్డ్ చేస్తారు. ఇప్పుడంటే ఆటోమేటిక్ కంప్యూటరైజేషన్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి అన్నీ ఆటోమేటిక్గా రికార్డ్ అవుతున్నాయి. అప్పట్లో లేవు ఈ వ్యవస్థ. అప్పుడు ట్రైన్స్ని రన్ చేయాలనంటే ట్రైన్ వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జామినేషన్ చేసి మళ్ళీ వాళ్ళు ఫిట్ ఇచ్చి ఇలాగ అన్ని ట్రైన్స్కి ఆల్మోస్ట్ ప్రైమరీ మెయింటెనెన్స్, సెకండరీ మెయింటెనెన్స్ అని ఉంటుంది. ప్రైమరీ మెయింటెనెన్స్ అని అంటే అండర్ గేర్ ఎగ్జామినేషను కంపల్సరీగా ఒక 6 to 7 అవర్స్ ఆ పిట్ లైన్ మీద పెట్టి థరోగా చెక్ చేసి వెళితేనే ట్రైన్ డెస్టినేషన్కి సేఫ్గా వెళ్ళగలుగుతుంది. మధ్యలో కూడా రన్నింగ్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటారు. మీరు చాలాసార్లు చూసుంటారు. ట్రైన్ వెళుతున్నప్పుడు లైట్లు పట్టుకుని అటు ఇటు మనుషులు వీల్స్ దగ్గర ఫోకస్ చేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ రన్నింగ్ ట్రైన్ ఎగ్జామినేషన్ అంటారు. అది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఎక్కడన్నా డిఫెక్ట్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయడానికి ఇమ్మీడియట్గా స్టాఫ్ ఉంటారు. దాన్ని మొత్తం అన్ని స్టేషన్లోనూ పెట్టలేరు. ఇంపార్టెంట్ స్టేషన్లో ఎక్కడెక్కడ ఈ డిపోస్ని పెట్టామో అక్కడ చెక్ చేస్తారు. ట్రైన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకో ట్రైన్ మళ్ళీ అక్కడికి వెళ్తుంది. అట్లా ఫిట్ లైన్లో 24 hours ట్రైన్స్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటుంది. కొన్ని ట్రైన్స్కి ఎట్లా ఉంటుందని అంటే స్టార్టింగ్ స్టేషన్లో ప్రైమరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత డెస్టినేషన్లో సెకండరీ ఎగ్జామినేషన్ అంటారు. దాన్ని ఏం చేస్తారంటే క్లీనింగు, వాటరింగు, ఈ ఫెసిలిటీస్ అవి చూస్తారు. ట్రైన్ ఎగ్జామినేషన్ మామూలుగా నార్మల్గా చూస్తుంటారు. ట్రైన్లో రన్నింగ్ లోపలికి వస్తున్నప్పుడే చూస్తూ ఉంటారు. అవి వీల్స్, బోల్ట్స్, నట్స్ అన్నీ ఎట్లా ఉన్నాయని, బ్రేకింగ్ సిస్టమ్ ఎట్లా ఉంది అని చూస్తూ ఉంటారు. దీంతో సెకండరీ ఎగ్జామినేషన్కి తక్కువ టైం తీసుకుంటుంది. ప్రైమరీ ఎగ్జామినేషన్కి అప్పట్లో ప్రతి ఎగ్జామినేషన్కి ట్రైన్ మినిమం 6 to 8 hours పిట్ లైన్ మీద ఉండాలి. ఇప్పుడు దాన్ని మన టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత, కోచెస్ ఇంప్రూవ్ అయిన తర్వాత, ట్రాక్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత పెంచారు. అది ప్రతి ట్రిప్లోనూ చేసేది ఇప్పుడు ఆల్మోస్ట్ 4000 పెంచుకుంటూ వెళ్ళారన్నమాట. ఎలాగైతే టెక్నాలజీ పెరుగుతుందో ఆ విధంగా స్పీడ్ పెరిగింది, ఎగ్జామినేషన్ సిస్టమ్ మారింది, లాంగివిటీ ఆఫ్ ట్రావెల్కి ఎగ్జామినేషన్ చేయటం, దాంతో ఒక సెకండరీ ఎగ్జామినేషన్స్ ఎక్కువైనాయి, ప్రైమరీ ఎగ్జామినేషన్స్ తగ్గినాయి. అప్పట్లో పిట్ లైన్స్ అన్నీ లేవు. ఒక ట్రైన్ తీసిన తర్వాత ఇంకో ట్రైన్ మళ్ళీ ఆ పిట్ లైన్ మీద పెట్టి అప్పుడు ఎగ్జామిన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పక్కన పెట్టడానికి స్టేబులింగ్ లైన్ కావాలి. అది డిపార్చర్ టైం వరకు ప్లాట్ఫారాల మీద అట్లా పెట్టలేం కదా. ఆ విధంగా చేస్తూ ఉంటే ట్రైన్స్కి చాలా కష్టాలు ఉండేవి. ఆ ఆపరేషన్స్లో ఆ ట్రైన్ తీయాలి, ఈ ట్రైన్ పెట్టాలి, మళ్ళీ ఈ ఇంజిన్ ఇంకోటి వెళ్ళిపోతుంది, ఇంజిన్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకొక షంటింగ్ అంటారు దాన్ని. ఒక చిన్న చిన్న మూమెంట్స్ చేస్తారు ట్రైన్స్కి, వాటిని షంటింగ్ అంటారు. మళ్ళీ ఈ ట్రైన్ని మళ్ళీ ఇంకో ఇంజిన్ అటాచ్ చేసి యార్డ్లోకి తీసుకెళ్ళి అప్పుడు ఆ పిట్ లైన్లో ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇంజిన్ వచ్చి 10 ఇంజిన్లు పెట్టలేము కదా స్టేషన్లో. ఆ ఇంజిన్ షంటింగ్ ఇంజిన్ ఉంటుంది, ఆ ఇంజిన్ వచ్చి మళ్ళీ ఈ రేక్ని ఇక్కడ మళ్ళీ అక్కడికి మార్చి అప్పుడు చేసి తీస్తేనే మళ్ళీ ఎగ్జామ్ చేయగలుగుతారు. ఈ లోపల ఏమవుతుందనంటే ట్రైన్స్కి చాలా కంజెషన్ అయ్యేది, ప్లాట్ఫారాల మీద కంజెషన్ అయ్యేది, తర్వాత డిలే అయ్యేవి ట్రైన్స్. ఇన్ టైంలో ఒక్కొక్కసారి పంపించలేకపోయే పరిస్థితులు వచ్చాయి. వీటికి వాటర్ ఫెసిలిటీస్ కావాలి, చాలా ఫెసిలిటీస్ కావాలి. సో అందరూ కృషి చేస్తూనే ఉంటారు. ఎవరు ఇంటెన్షనల్గా ట్రైన్ని ఆపుదాము అని అనుకోరు, డిలే చేద్దామని కూడా అనుకోరు. తర్వాత ఏంటంటే ఎప్పటికప్పుడు స్పెషల్ ట్రైన్స్ కానీ ఏదైనా అకేషన్స్లో, ఫెస్టివల్స్లో కానీ ఇంకా స్పెషల్ ట్రైన్స్ వేరే విధంగా కానీ రన్ చేసినప్పుడు ఆ ఎక్స్ట్రా ట్రైన్స్ని హ్యాండిల్ చేయడానికి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు. అయినా సరే స్టార్ట్ చేద్దాం, పబ్లిక్కి మంచి ట్రాన్స్పోర్ట్ ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే రైల్వే ట్రాన్స్పోర్టు, బస్సు, రోడ్డు, వీటి తర్వాత మిగతా ట్రాన్స్పోర్టు లేకపోతే ప్రైవేట్ బస్సెస్ వీటితో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది రేట్లు. రైల్వేస్ చాలా కన్సెషన్స్ ఇస్తూ ఉంటాయి. నియర్లీ అరౌండ్ 250 కన్సెషన్స్ ఉంటాయి రైల్వేస్లో అన్నిటికీ. మనం పాసింజర్ సర్వీస్ ఓరియంటేషన్గా ట్రైన్స్ రన్ చేస్తాం, కానీ అది మనం ఏదో ట్రైన్స్ తోటి లాభాలు సంపాదిద్దాం అనే ఉద్దేశంతో ఆపరేషన్ జరగలేదు. రైల్వేలో కొద్దిగా మనకి మెయింటెనెన్స్ ఎట్లా అవుతుందనంటే గూడ్స్ ట్రైన్ ఆపరేషన్స్లో ఫ్రైట్కి కొంచెం డబ్బులు బాగా వస్తాయి రైల్వేకి. ఈ కోచింగ్ ట్రైన్స్ అంటే పాసింజర్స్ ట్రావెల్ చేసే ట్రైన్స్లో అంత ప్రాఫిట్ అనేది ఉండదు, వయబిలిటీ కూడా ఉండదు. అయినా సరే మనం కమిట్ చేసి పాసింజర్స్కి సర్వీస్ ఇవ్వాలని రన్ చేస్తాం ట్రైన్స్కి. దీంట్లో ఈ ప్రాసెస్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ట్రాక్, సిగ్నలింగ్ సిస్టమ్, తర్వాత కోచెస్ ఫిట్నెస్ ఫర్ స్పీడ్, తర్వాత ఈ స్పీడ్ ఏని ఎట్లా పడితే అట్లా స్పీడ్గా తీసుకెళ్ళిపోవటం, మనకు కావాల్సిన కాడ ఆపేయటం, ఇలాంటిది జరగదు. ఎందుకంటే దానికి ఒక సిస్టమ్ ఉంది, సిగ్నలింగ్ సిస్టమ్ ఉంది, ట్రాక్ సిస్టమ్ ఉంది, మధ్యలో ట్రాక్ మెయింటెనెన్స్ ఉంటుంది,
ట్రాక్ మెయింటెనెన్స్కి టైం దొరకదు. అయినా సరే కొన్ని ట్రైన్స్ని బ్లాక్స్ కింద తీసుకుని మెయింటెనెన్స్ చేయవలసి వస్తుంది. అట్లా చేసి మొత్తం మీద మనం రిక్వైర్మెంట్కి సూట్ అయ్యేలాగా మ్యాక్సిమం ట్రై చేస్తారు. అయినా సరే మనకి ఈ ఫెసిలిటీస్ అనుకున్న విధంగా లేనందువల్ల ట్రైన్స్ డిటైన్ అవుతూ ఉంటాయి. టెర్మినల్ స్టేషన్స్లో మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ స్టేషన్స్లో తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టేషన్స్ను కూడా ఫెసిలిటీస్ని బట్టి, నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ని బట్టి, నెంబర్ ఆఫ్ మనీ ఎర్నింగ్ని బట్టి స్టేషన్స్ని డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. ఆ రిక్వైర్మెంట్ని బట్టి అక్కడ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తారు. ఎమ్యూనిటీస్, ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ ఏంటి, పాసింజర్ సర్క్యులేటింగ్ ఏరియాకి మనకి వచ్చిన దగ్గర నుంచి అతను ట్రైన్ ఎక్కేంత వరకు ఫెసిలిటీస్, అట్లనే పాసింజర్ దిగిన దగ్గర నుంచి అతను బయటకు వెళ్ళేంత వరకు ఫెసిలిటీస్ కావాలి. ప్లాట్ఫామ్స్, బ్రిడ్జెస్, పాసింజర్స్ అందరూ రావాలి అని అన్న అక్కడ ఒకేసారి దిగుతారు. పర్టికులర్లీ సికింద్రాబాద్ స్టేషన్లో చాలా ట్రైన్స్ సైమిల్టేనియస్గా కూడా వస్తూ ఉంటాయి. కొన్ని కాచిగూడ డైరెక్షన్ నుంచి వస్తాయి, కొన్ని ఇటు లింగంపల్లి డైరెక్షన్ నుంచి వస్తాయి, కొన్ని కాజీపేట డైరెక్షన్ నుంచి వస్తాయి. ఈ 3 డైరెక్షన్ నుంచి ట్రైన్స్ వచ్చాయి. పాసింజర్స్ ఒకేసారి దిగేవాళ్ళు. ఒకేసారి దిగినప్పుడు వాళ్ళకి అందరూ బయటికి వెళ్ళి తొందరగానే వెళ్ళిపోదామని ట్రై చేస్తారు. కానీ అంతమంది ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ మీద నుంచి కానీ, ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి బయటికి వెళ్ళే గేట్ల దగ్గర నుంచి కానీ కంజెషన్ వచ్చి కొంచెం క్రౌడీ అవుతారు. అందరికీ వెళ్ళంగానే ఆటోలు దొరకవు, బస్సులు రావు, జనాలు బయటకు వెళ్ళాలి. అవి వెళ్ళేంతవరకు వాళ్ళు సర్క్యులేటింగ్ ఏరియాలోనే ఉంటారు, వాళ్ళకి లగేజ్. సో ఈ విధంగా బోత్ సైడ్స్, బోయగూడ సైడ్ చాలా కంజెషన్ ఉండేది. పాసింజర్స్ అక్కడికి వెళ్ళడానికి వెళ్ళేవాళ్ళు కాదు, ఎందుకంటే అక్కడ సర్క్యులేటింగ్ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, కనెక్టెడ్ ఆటోస్ కానీ, మిగతాయి కానీ వెళ్ళడానికి చాలా కంజెషన్గా ఉండేది. అక్కడే పిట్ లైన్స్ అన్నీ ఉన్నాయి, దానివల్ల నా స్పేస్ సరిపోయేది కాదు. సో పాసింజర్స్ అందరూ మెయిన్ సైడ్ ఆల్ఫా హోటల్ సైడ్ ఇటు వచ్చేవాళ్ళు. అక్కడ బస్ స్టాండ్ ఉండేది, లోపల ఒక బస్ స్టాండ్ కూడా సికింద్రాబాద్ స్టేషన్ ఏరియాలోనే ఉండేది. అక్కడ బస్సులు వచ్చాయి. అయితే ఈ జనాలందరినీ డిస్పోజ్ చేయడానికి చాలా టైం పట్టేది, వాళ్ళకి పేషెన్స్ కూడా తగ్గేది. యాక్చువల్గా పాసింజర్ ఎవరైతే ట్రైన్లో నుంచి వస్తారో దీనికి ఈ ప్రాబ్లమ్స్కు టెర్మినల్ స్టేషన్స్ సొల్యూషన్ అవుతాయి. ఇప్పుడు చల్లపల్లిలో టెర్మినల్ స్టేషన్ అన్నారు. ఇట్లా చేసుకోగలిగితే కొన్ని ట్రైన్స్ని అక్కడనే టెర్మినేట్ చేయగలిగితే సికింద్రాబాద్ మీద ప్రెషర్ తగ్గొచ్చు కదా. కాన్సెప్ట్ నాకు తెలుసుండి 25 years బ్యాక్ నుంచి టెర్మినల్స్ని పెట్టాలి. ఒకటి కాచిగూడ డైరెక్షన్లో తిమ్మాపూర్ ఆ సైడ్ ఒక టెర్మినల్, ఇటు లింగంపై సైడ్ ఒక టెర్మినల్, చెర్లపల్లి సైడ్ ఒక టెర్మినల్ పెట్టాలనేటువంటి ఆలోచన అప్పటి నుంచి ఉంది, ప్లానింగ్ జరుగుతూ ఉంది. కానీ ఈ రూపుదిద్దుకోవడానికి ఇంకా పూర్తిగా కాలేదు. ఎందుకంటే దీనికి ఒకటి అక్కడ సర్క్యులేటింగ్ ఏరియా కావాలి, 2 ఫండ్స్ కావాలి, 3 స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ కావాలి అక్కడ ఫెసిలిటీస్ చేయాలనంటే. ఎగ్జాంపుల్ ఎంఎంటీఎస్ ట్రైన్స్ స్టార్ట్ చేశారు. మనం ఎంఎంటీఎస్ సపరేట్గా మాట్లాడదాం ముందు. ఇది దిస్ కెన్ బి ఏ సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లం, బట్ స్లోగా అది జరుగుతుంది. ఇది దశల వారీగా. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ అందరూ చూసే ఉంటారు, మీకు తెలుస్తుంది, డెవలప్మెంట్ చాలా బాగా వస్తుంది. ఎర్లియర్ అంతటా కుదరలేదు. దీన్ని హైదరాబాద్ డివిజన్, సికింద్రాబాద్ డివిజన్ సెపరేట్గా ఉన్నప్పుడు నేను స్టేషన్ మేనేజర్గా తీసుకోవడం జరిగింది. నేను అప్పుడు ఆర్ఎన్ వర్మ గారు అని డిఆర్ఎంగా వచ్చారు. హీ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్ దట్. ఆయనకి నేను చెప్పాను, పాసింజరు ఇక్కడ దిగేవాళ్ళు కంప్లైంట్ చేస్తారు, నా దగ్గరికి వచ్చి సార్ బోయగూడ సైడ్ వాటర్ రావట్లేదు అని చెప్తూ ఉంటారు. బోయగూడ సైడ్ నా కంట్రోల్లో లేదు, నేను సికింద్రాబాద్ ఇటు మెయిన్ సైడే నేను ఉండేవాడిని. అక్కడ ఇంకొక ఎస్ఎం ఉండేవారు. మీరు పోయి అక్కడ ఎస్ఎంకి చెప్పాలమ్మా అని చెప్పానని నేను చెప్పలేను, ఎందుకంటే పాసింజర్ విల్ నాట్ సీ ఇది సికింద్రాబాద్ డివిజనా హైదరాబాద్ డివిజనాలో. నేను పాసింజర్ని నేను డబ్బులు పే చేశాను, టికెట్. సో ఒక సికింద్రాబాద్ స్టేషన్లోనే 2 డివిజన్లు ఉన్నాయి, వాటిని కంబైన్ చేయడానికి వీలు లేదా? నేను చేయించాను. అది నేను ఎట్లా చేయించానంటే ఆర్ఎన్ వర్మ గారు అని ఆయన డిఆర్ఎంగా ఉన్నప్పుడు ఆయనకి నేను చెప్పాను ఈ ప్రాబ్లం. ఇక్కడ 2 డివిజన్లు ఇక్కడ పనిచేస్తున్నాయి, 2 డివిజన్లు మనుషులు పనిచేస్తున్నప్పుడు పాసింజర్కి నేను ఇది ఆ డివిజను ఇది నా డివిజను అని నేను చెప్పలేను. పాసింజర్కి అది 2 కంబైండ్ కావాలనంటే ఆయన అప్పుడు ఒక ఫైల్ మూవ్ చేశారు, యూనిక్ కంట్రోల్ ఆఫ్ సికింద్రాబాద్ డివిజన్ అని. ఆయన ఫైల్ మూవ్ చేసి జిఎం గారి దగ్గరికి పర్సనల్గా వెళ్ళి దిస్ ఈజ్ ది ప్రాబ్లం. ఇప్పుడు ప్రస్తుతం అంతా ఒకటే. అక్కడి నుంచి నా దగ్గర నుంచే స్టార్ట్ అయింది, నేనే చెప్పాను అది.
డిఆర్ఎం గారికి, ఆయనకి ఆర్ఎన్ వర్మ గారు అని, ఆయన లాస్ట్లీ రిటైర్డ్ యాజ్ జిఎం సెంట్రల్ రైల్వే. సో దట్ యా ఆ ప్రాబ్లం టుడే లేదు, ఆ ప్రాబ్లం లేదు. అది చాలా కాలం ఆ ప్రాబ్లం, ఆ యూనిక్ కంట్రోల్ తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందువలనంటే హైదరాబాద్ డివిజన్కి వేరే అంత డెవలప్మెంట్ లేదు. డివిజన్ సెపరేట్గా స్టార్ట్ అయింది కానీ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత కాల. యాక్చువల్గా చాలా వరకు స్టాఫ్, డ్రైవర్స్, గార్డ్స్ వీళ్ళందరూ ఆ డివిజన్ వాళ్ళు పనిచేస్తారు, ఆ డివిజన్లో వెళ్ళే సిస్టమ్కి, ఈ డివిజన్లో వెళ్ళే వాళ్ళకి ఈ డివిజన్లో పనిచేస్తారు. వాళ్ళకి ఇద్దరికి ఉన్న కంజెషన్ స్పేస్లో వాళ్ళిద్దరికి అక్కడ ఆఫీసెస్ పెట్టడానికి కూడా టైం లేదు అంటే అంత స్పేస్ లేదు. కానీ అప్పుడు అలా స్టార్ట్ చేశారు. దెన్ స్లోగా ఎప్పుడైతే యూనిక్ కంట్రోల్ మూమెంట్ స్టార్ట్ చేసామో ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ చేస్తూ పాపం డిఆర్ఎంస్ అందరూ కూడా నిజం ఇది కరెక్ట్ ప్రాబ్లం, ఇది ఇలా చేయడానికి వీల్లేదని చెప్పనని హైదరాబాద్ డివిజన్ అంతా కూడా కాచిగూడకి షిఫ్ట్ చేశారు. అప్పుడు అది కాచిగూడ పోయింది. అది కాచిగూడకి వెళ్ళింది. దానికి వెళ్ళటానికే కనీసం ఒక 3 years పట్టింది నాకు తెలుసుండి. ప్రస్తుతం అంతా అవును. ఇప్పుడుకి అది తర్వాత పాసెంజర్స్కి కొంత ప్రాబ్లం తగ్గింది. ఆ తర్వాత ఏమైంది అంటే ఇంకో 2 ప్లాట్ఫారాలు ఇంక్రీజ్ చేసాం, ఇంకా తర్వాత పిట్ లైన్లు ఇంక్రీజ్ చేసాం, స్టేబులింగ్ లైన్ కూడా ఇంక్రీజ్ చేసాం. నెంబర్ ఆఫ్ ట్రైన్స్ చాలా పెరిగినాయి. కానీ ఈ ఎంత పెరిగినా ట్రైన్స్ ఎన్ని ఇంక్రీజ్ అయినాయో వాటికి సరిపడగా ఇక్కడ లేవు. సో టెర్మినల్స్ సరిపోక మేము ట్రైన్ వచ్చిన తర్వాత సెకండరీ మెయింటెనెన్స్ చేసే ట్రైన్స్ అని ఫస్ట్ ప్రైమరీ మెయింటెనెన్స్, సెకండరీ మెయింటెనెన్స్ చెప్పింది. సెకండరీ మెయింటెనెన్స్ చేసే రేక్స్ అన్నిటిని ఇక్కడి నుంచి మౌలాలికి, చెర్లపల్లికి, ఘట్కేసరికి, భువనగిరి దాకా కూడా మేము ఎంటీ రేక్స్ని పంపించి ట్రైన్స్ని తీసుకురావాల్సి వచ్చింది. దానివల్ల ఏమవుతుంది, ఇంజిన్స్ ఎక్స్ట్రా పెట్టాలి, డ్రైవర్స్ ఎక్స్ట్రా కావాలి, ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. రైట్. మనం ఎంఎంటీఎస్కి వద్దాం. ఎంఎంటీఎస్ అది ఎట్లా డెవలప్ అయింది, దాని ఇంపార్టెన్స్ ఏంది, ఇంకా వాట్ ఆర్ దాని మీద ఇంకా ఫర్దర్గా ఏం చేయాలనే ప్రపోజల్లో ఉన్నది. ఎంఎంటీఎస్ ట్రైన్స్ని స్టార్ట్ చేయాలనేటువంటి ఐడియా వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ అండ్ రైల్వేస్ జాయింట్గా ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నారు. ఇద్దరు క్యాపిటల్ తర్వాత ఎక్స్పెండిచర్ అదంతా షేర్ చేసుకుని దీన్ని మొత్తం మీద దానికి తీసుకురావాలనుకున్నప్పుడు సబర్బన్ ట్రైన్ దీనికి అంతకుముందు కొన్ని లోకల్ ట్రైన్స్ రన్ అవుతుండేవి. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు మామూలు నార్మల్ ట్రైన్స్ రన్ అవుతుండేవి. ఇటు సైడ్ లేవు, ఓన్లీ పాసింజర్ ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్, తర్వాత ఇదే ట్రాక్ మీద గూడ్స్ ట్రైన్స్ ఇవన్నీ రన్ అవుతుండేవి. అప్పుడు ఎంఎంటీఎస్ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత సబర్బన్కి ఎంఎంటీఎస్ స్టేషన్స్ అవన్నీ డెవలప్ చేయాలనేప్పుడు ప్రాజెక్ట్ అనుకున్న తర్వాత కూడా మోరర్లెస్ ఒక 5-6 సంవత్సరాలు పట్టింది దానికి ఒక రూపు తీసుకురావడానికి. అప్పుడు ఎంఎంటీఎస్ ఫండ్స్ అయ్యి శాంక్షన్ అయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ అండ్ రైల్వేస్, సౌత్ సెంట్రల్ రైల్వే దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి లాట్ ఆఫ్ డెలిబరేషన్స్ అయిన తర్వాత దాన్ని జాయింట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. దానికి ఏ కాన్సెప్ట్లో ఎట్లా స్టార్ట్ చేద్దామని అనుకున్నారంటే యాక్చువల్గా ఉన్న ట్రాక్ మీదే, దానికి అడిషనల్ ట్రాక్ ఏమీ రాలేదు. ఈ అడిషనల్ ప్లాట్ఫామ్స్ అప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో ఇంకొక 3 ప్లాట్ఫామ్స్ 7, 8, 9, 10 ప్లాట్ఫామ్స్ని ఇంక్రీజ్ చేశారు ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ కింద. చేసిన తర్వాత దీనిని ఎట్లా రన్ చేయాలి, అదే ట్రాక్ మీద పాసింజర్ ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్ రన్ అవుతాయి. ఇప్పుడు ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా రన్ అవ్వాలి. అంత ఖాళీ లేదు యాక్చువల్గా. అయినా సరే లోకల్ పాసింజర్కి మంచి ఫెసిలిటీ ఇవ్వాలి. అప్పటికి మన హైటెక్ సిటీ అన్నీ డెవలప్ అవటం, సాఫ్ట్వేర్ వీళ్ళందరూ స్టాఫ్ ఇక్కడి నుంచి వెళ్ళటం, దాంతో వాళ్ళకి ఫెసిలిటీస్గా సబర్బన్ సర్వీస్ని చేయాలనేటువంటి కాన్సెప్ట్తో వచ్చింది. కానీ ఇంకొక ట్రాక్ కావాలి. యాక్చువల్గా సబర్బన్ పాసింజర్ ట్రైన్స్ కానీ ఎంఎంటీఎస్ ట్రైన్ కానీ డెడికేటెడ్ ట్రాక్ కావాలి యాక్చువల్గా అయితే, లైక్ ముంబై అండ్ ఆల్ దట్, లైక్ చెన్నై అండ్ ఆల్ దట్. సో సెపరేట్ లైన్ వేయటానికి ఈ ట్రాక్కి అటు సైడు ఇటు సైడు అన్ని ఇళ్ళు, కొన్ని ఆక్యుపేషన్స్ ఇవన్నీ జరిగినాయి. అప్పుడు అదే టైంలో దత్తాత్రేయ గారు ఎంఓఎస్ఆర్గా ఉన్నారు. ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి లోకల్ పాసింజర్ పబ్లిక్ని కూడా కన్విన్స్ చేసి దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆయన కూడా కొంత కృషి చేశారు. అయినా కూడా ఈ ట్రాక్స్ పక్కనే ఎప్పుడైతే ఈ ఎన్క్రోచ్మెంట్స్ ఇవన్నీ వస్తాయో
అంత ఈజీ కాదు. వాళ్ళకి లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ వీళ్ళ సపోర్ట్లు కూడా ఉంటాయి, ఎందుకంటే ఆ సిస్టంలో ఉన్నాం మనం. సో వాళ్ళని బయటికి నెట్టడం అంత పరిస్థితి రావాలనంటే అన్లెస్ స్టేట్ గవర్నమెంట్ స్టబార్న్ డెసిషన్స్ తీసుకుంటేనే కానీ కావు. అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ పొలిటికల్ కన్స్ట్రెయిన్స్ వస్తాయి. మొత్తం మీద ట్రాక్ అయితే చేసి దీన్ని ఎంఎంటీఎస్ ఒక ఎక్స్ట్రా ట్రాక్ ఒకటి వేయగలిగారు. ఎక్స్ట్రా వేయలేదు, ఎక్స్ట్రా రాలే. ఎంఎంటీఎస్ ఉన్న ఉన్న ట్రాక్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేసి నంబర్ ఆఫ్ ఎంఎంటీఎస్ స్టేషన్స్ అన్నీ బిల్డ్ చేసి స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ బస్సెస్ని ప్రతి ఎంఎంటీఎస్ స్టేషన్కి, ఎందుకంటే పాసింజర్ అక్కడ దిగిన తర్వాత వాడికి బయటకు వెళ్ళాలి కదా, రైల్వే స్టేషన్ దగ్గర నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదు, సిటీలో నుంచి వెళ్దు కదా, ఇక్కడి నుంచి పాసింజర్ వెళ్ళడానికి ఎంఎంటీఎస్ స్టేషన్స్ అన్నీ బిల్డ్ చేశారు. ఫండ్స్ ఆ ప్రాజెక్ట్స్ కింద ఎక్స్ట్రా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశారు. సో రన్నింగ్ టైము, ఎందుకంటే ఇదే ట్రాక్ మీద అన్నీ వెళ్ళాలి, ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్ళాలి, పాసింజర్ ట్రైన్ వెళ్ళాలి, గూడ్స్ ట్రైన్ వెళ్ళాలి, ఎంఎంటీఎస్ వెళ్ళాలి. ఎంఎంటీఎస్లో ఈ లోకల్ సబర్బన్ పాసింజర్స్కి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు బేసికల్గా టైంకి పోవాలి, అది టైం కంజెషన్ అది. దెన్ అది స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు రైల్వేస్ అండ్ ఆర్టీసీ వాళ్ళు కూడా అగ్రీ అయ్యారు. నేను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను, ఆ మీటింగ్స్లో నేను కూడా విన్నాను. ఆర్టీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ తోటి మీటింగులు పెట్టించి వాళ్ళ బస్సెస్ని టైం టేబుల్ ఇవ్వమని, ఆ టైం టేబుల్ మన రైల్వే ఎంఎంటీఎస్ టైం టేబుల్కి వాటిని సింకనైజ్ చేసి ఆ టైంకి బస్సులు అక్కడికి వచ్చి వాళ్ళ లోకల్గా ప్రతి స్టేషన్కి బస్సెస్ రన్ చేస్తామని చెప్పి అగ్రీ అయ్యారు. చేశారు, ఫస్ట్లో చేశారు. తర్వాత ఏం చేశారంటే సంహౌ స్టేట్ గవర్నమెంట్ నుంచి బస్సెస్కి అక్కడికి రన్ చేయలేకపోయారు, అది ఫెయిల్ అయింది. కంబైన్డ్ టికెట్లు కూడా ఇచ్చాము ప్యాసింజర్స్కి, వీళ్ళందరికీ క్యాన్వాస్ చేసి పికప్ అయినాయి. ఎస్, ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు లేవు సార్, అవి అప్పుడు లేవు. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2000, అప్పుడు లేవు. కోఆర్డినేషన్ ఆధారపడి ఉంది. అందుచేత ఆర్టీసీ ఎప్పుడైతే బస్సెస్ ఇన్ టైంలో రన్ చేయలేకపోయారో పాసింజర్స్ ఎంఎంటీఎస్లో వెళ్ళటానికి తగ్గించేశారు. దాని మీద చాలా కంప్లైంట్స్, ఈవెన్ ఎంఎంటీఎస్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఒక పాసింజర్ అసోసియేషన్ ఫామ్ చేస్తే వాళ్ళందరిలో నేను కూడా ఉండి సికింద్రాబాద్ స్టేషన్లోనూ ఇక్కడ పిలిచి వాళ్ళ మీటింగ్లన్నీ కండక్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీసుకుని వాటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చని ట్రై చేసాం. కంబైన్డ్ ఆర్టీసీ కమ్ రైల్ టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం, సీజన్ టికెట్స్. వాళ్ళు రాను పాసింజర్స్ ఇన్ టైంలో వెళ్ళకపోయేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే డెడికేటెడ్ ట్రాక్ లేదు, అది కాలేకపోయింది, ఇప్పటికీ కూడా కాలేకపోయింది డెడికేటెడ్. అది మేజర్ ఫ్లా. లైక్ సికింద్రాబాద్ స్టేషన్ మీద ప్రెషర్ తగ్గించాలంటే టెర్మినల్ స్టేషన్స్ ఎట్లా రావాలనో, ఎంఎంటీఎస్ బాగా రన్ కావాలంటే ఒక సపరేట్ ట్రాక్ దానికి ఏర్పాటు చేసుకోవాలి. అదే అక్కడ ఫెయిల్ అవుతూ ఉన్నాం. దానికి యాక్చువల్గా మిస్టర్ ఇంగ్లే హూ రిటైర్డ్ యాజ్ అడిషనల్ జిఎం ఇన్ సెంట్రల్ రైల్వే వాజ్ డిఆర్ఎం సికింద్రాబాద్. ఆయన నాతో మాట్లాడి మనం ఏదైనా చేద్దాం వీటికి అని చెప్పనని మేమిద్దరం కంబైన్డ్గాను అప్పుడు మనకి మల్కాజ్గిరి నుంచి డైరెక్ట్గా ట్రైన్ కాచిగూడకి వెళ్ళడానికి పాసింజర్కి ఫిట్ ఉండేది కాదు ఆ ట్రాక్. అక్కడ బ్రిడ్జ్ ఉంది, దాన్ని సెపరేట్ ఒక బ్రిడ్జ్ ఉంది. మన మల్కాజ్గిరి స్టేషను తర్వాత సికింద్రాబాద్ సీతాఫల్ మండి స్టేషన్కి వెళ్ళే మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది, మేజర్ బ్రిడ్జి. ఆ బ్రిడ్జికి అంత స్ట్రెంగ్త్ లేదు, పాసింజర్ ఫిట్ ఇవ్వలేదు, దాని మీద ఓన్లీ గూడ్స్ ట్రైన్స్ వెళ్ళాయి. అప్పుడు ఏం చేసాం, ట్రైన్స్ అన్నీ సికింద్రాబాద్కి తీసుకుని ఇక్కడ ఇంజిన్ మళ్ళీ అటు సైడ్కి మార్చి లేదంటే వేరే ఇంజిన్ వేసి కాచిగూడకి తీసుకెళ్ళేవాళ్ళం. ఆయన మీ ఇద్దరం దాని మీద కొన్ని ఇంకా ఇంజనీరింగ్ అఫీషియల్స్ని కూడా రమ్మనమని, మోటార్ ట్రాలీ అని మామూలుగా ట్రాక్ మీద చెక్ చేయడానికి వెళ్తుంది అనమాట. దాంట్లో మేము అందరం ట్రిప్స్ వేసి ఆ బ్రిడ్జిని కొంచెం స్ట్రెంగ్తన్ చేద్దామని చెప్పనని దాని మీద మళ్ళీ చాలా కృషి చేశారు ఆయన. చేసి సికింద్రాబాద్ స్టేషన్కి కంజెషన్ తగ్గించాలి అని ట్రైన్స్ మల్కాజ్గిరి నుంచి డైరెక్ట్గా కాచిగూడకి వెళ్ళేలాగా తర్వాత దాన్ని ఫిట్ చేసి అట్లా ఇవ్వడానికి అప్పటికి నేను ఎస్ఎస్ సికింద్రాబాద్ నుంచి సీనియర్ హైదరాబాద్కి వచ్చాను. అంత టైం పట్టింది దానికి. అప్పుడు నేను బ్లాక్స్ ఇచ్చి దాన్ని ఫిట్ చేసామన్నమాట. దాన్ని అప్పుడు ఆ బ్రిడ్జిని స్ట్రెంగ్తన్ చేసి దానికి ఇటువన్నిటికీ మాకు సిఆర్ఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలి, కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అని చెప్పని సేఫ్టీ వింగ్ అది, ఆయన హెడ్. ఆయన సర్టిఫికేట్ ఇస్తేనే దాని మీద మనం పాసింజర్ అండ్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ రన్ చేయగలుగుతాం.
సో అప్పటికి దెన్ ట్రైన్స్ అన్నీ అందుకని అప్పటి నుంచి ఇటు ఢిల్లీ నుంచి కానీ ఇటు నుంచి కానీ కాచిగూడ నుంచి వెళ్ళవలసిన ట్రైన్స్ని సికింద్రాబాద్ టచ్ చేయకుండా ఇంక్లూడింగ్ రాజధాని ఎక్స్ప్రెస్ దాని మీద తీసుకెళ్ళగలిగాం. ఇంకొకటి మేజర్గా ఈ ఎక్కడైనా ట్రాజడీస్, కెలామిటీస్, యాక్సిడెంట్స్ జరిగితే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? సో ఈ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైల్వే అఫీషియల్స్ ఆన్ ది స్పాట్కి ఫస్ట్ వెళ్ళాలి, కంపల్సరీగా వెళ్ళాలి. అది హెడ్ క్వార్టర్స్ నుంచి అయితే జిఎం, ఏజిఎం, సిఓఎం ఇలాగ అందరూ మొత్తం హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఇమ్మీడియట్గా వెళ్ళాలి. సికింద్రాబాద్ స్టేషన్లో ఆఫీసర్స్ స్పెషల్ ఒకటి ఫామ్ చేయాలి. అలాగే ఇక్కడ రిలీఫ్ ట్రైన్స్ ఉన్నాయి, మెడికల్ రిలీఫ్ ట్రైన్ ఒకటి ఉంటుంది, అలాగే రెస్టోరేషన్ రిలీఫ్ ట్రైన్స్ ఉంటాయి. వాటిని పంపించాలి అని అంటే ఇక్కడ వాటిని సికింద్రాబాద్ స్టేషన్కి అవైలబిలిటీ, ఇమ్మీడియట్ అవైలబిలిటీ స్టేషన్లో 10 minutesలో మనం ట్రైన్ స్టార్ట్ చేయడానికి పెట్టాలి. వాటికి ఒక సైడింగ్ చిన్నది క్రియేట్ చేసి ఇప్పుడు నేను కానీ జరిగింది. ఇవన్నీ ఎక్కడో ఉండేవి, అక్కడి నుంచి వచ్చి వీళ్ళందరూ ఎక్కి వెళ్ళేటప్పటికీ పుణ్యకాలక్షేపం ఇక్కడే అయిపోయేది. దాన్ని టైంకి వెళ్ళాలి. ఇదంతా మరి ఎగ్జామినేషన్లో తర్వాత ఎంక్వైరీలో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకు ట్రైను లేట్ స్టార్ట్ చేశారు ఇది అనేది సిఆర్ఎస్ అంటే ఎంక్వైరీ జరుగుతుంది, కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఎంక్వైరీ. దాంట్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ వేసేవాళ్ళు. దానికి ఎందుకంటే 10 minutesలో వెళ్ళాలి, కరెక్టే. 10 minutesలో ఎట్లా వెళ్తుంది? వెళ్ళాలి అని అంటే దెన్ ఒకసారి నేను కూడా ఒక రిపోర్ట్ రాసి పంపించవలసిన అకేషన్లో నేను రాసి పంపించాను. సికింద్రాబాద్ స్టేషన్లో ఏ టైంలో చూసినా కూడా ఒక ట్రైన్ మూమెంట్ జరుగుతూ ఉంటుంది. దాన్ని ఫస్ట్ తీసుకెళ్ళి ఎక్కడన్నా పెడితేనే ఆ ట్రాక్లో మళ్ళీ నేను వాడగలను, లేకపోతే ఆ ట్రైన్ అలా ఉండగా తీసుకెళ్ళాం చేత దీనికి ఇంత టైం పడుతుంది. ఇంత టైం పెట్టి అది అక్కడ రేక్ అక్కడ పెట్టి మళ్ళీ ఆ ఇంజిన్ వచ్చి వీటిని తీసుకుని వెళ్ళాలి. ఆ తర్వాత వచ్చినాయి సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఎంఆర్వి అండ్ ఏఆర్టీ అనేవి 2 కోచెస్ ఉంటాయి. ఇమ్మీడియట్గా సెల్ఫ్ స్టార్టింగ్ వచ్చింది తర్వాత. అంతకుముందు అలా ఉండే కాదు, ఒక ఇంజిన్ తీసుకెళ్ళి తీసుకుని వెళ్ళవలసి వచ్చేది. దాన్ని కొంత తగ్గించారు అట్లాగా ఆ స్ట్రెస్. తర్వాత వీటికి సెపరేట్గా సైడింగ్స్, స్మాల్ సైడింగ్స్ ఇమీడియట్గా స్టార్ట్ అయ్యేలాగా పెట్టి అక్కడి నుంచి ఈ సెల్ఫ్ ప్రొఫైల్డ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది మొదలు. దానికి లేట్ అయిపోయాయి. ఇట్లాగా హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉండటం వల్ల డివిజన్లో ఎక్కడ ఏం జరిగినా కూడా, ఏ యాక్సిడెంట్ జరిగినా కూడా ఇక్కడి నుంచి హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అండ్ రిలీఫ్ ట్రైన్స్ వెళ్ళవలసిన అకేషన్ ఉంది. దానికి మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ చేయాలి. ఎక్కడ జరిగినా ఆ ప్రెజర్ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్ మీద పడుతుంది. సో ఇది తర్వాత ఎక్కడన్నా డిస్లొకేషన్స్ అయిపోయి ట్రైన్స్ ఈవినింగ్ సపోజ్ ఒక ట్రైన్ వచ్చి మళ్ళీ ఇంకో ట్రైన్కి వెళ్ళాలి. ఆ వచ్చే ట్రైన్ రేక్ రాలేదనుకోండి, ఎక్కడన్నా యాక్సిడెంట్ అయ్యి, లేదు ఎక్కడన్నా డిలే అయ్యి, అన్యూజువల్స్ అయ్యి, ఫ్లడ్స్, ఇలా రకరకాల రీజన్స్ ఉన్నాయి. అది వస్తేనే కానీ ఆ ట్రైన్ వెళ్తాం. ఈ లోపల అవసరం అనుకుంటే ఆ ట్రైన్కి మళ్ళీ ఇంకో ట్రైన్ ఫామ్ చేయాలి, అన్ని కోచ్లు కావాలి. అది మళ్ళీ ఫామ్ చేయాలని అంటే దానికి టైం కావాలి, రేక్స్ మెయింటెనెన్స్కి, ఎగ్జామినేషన్కి, వీటన్నిటికీ టైం కావాలి. ఇదంతగా టైం పడుతుంది. ఈ అన్నిటికీ డిస్టర్బెన్సెస్ అన్నిటికీ కూడా ఏమవుతుందనంటే మెయిన్ ఇంపాక్ట్ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్ మీద పడుతుంది. నేను చాలాసార్లు నేను చూసింది కూడా ఆల్మోస్ట్ స్టేషన్లో నేను ఇలానే చెప్పడం కాదు కానీ కనీసం యావరేజ్ని 18 గంటలు పెర్ డే పనిచేశాను. పనిచేయటం నాకు ఆనందం కలిగింది. ఎందుకంటే అరే ఒక క్యాపిటల్ సిటీ, 2 డివిజన్స్ ఇక్కడ ఈ స్టేషన్లో మనల్ని ఇక్కడ వేసారు, ఇది ఫెయిల్ కాకూడదని నేను ఖచ్చితంగా అట్లాగే పనిచేశాను. అట్లా చేయబట్టే నన్ను అంతకాలం ఉంచారు. తర్వాత ఆల్ డిఆర్ఎమ్స్ అప్రిషియేటెడ్ మీ, ఆల్ జిఎమ్స్ అప్రిషియేటెడ్ మీ. సో ఆ కాన్ఫిడెన్స్ నేను క్రియేట్ చేయగలిగాను. అలాగే పబ్లిక్ని కూడా హ్యాండిల్ చేసేటప్పుడు వాళ్ళు వచ్చి అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్పగలిగేవాడిని. ఒక్కొక్కళ్ళు వచ్చి అడిగేవాళ్ళు. నాకు నైట్ రిఫండ్ నా ఎక్స్పీరియన్స్లో చెప్తాను. ఒక ఆయన నైట్ వచ్చి 12 గంటలకి నాది రేపు టికెట్, ఇక్కడ ఓన్లీ కరెంట్ రిజర్వేషన్ ఉండేది. నాకు ఇప్పుడు రిజర్వేషన్ నాకు ఇది క్యాన్సిల్ కావాలనేవాడు. అప్పట్లో ఈ లేవు ఫెసిలిటీస్, ఆన్లైన్ సిస్టమ్ లేదు, ఆన్లైన్ టికెట్లు లేవు, ఆన్లైన్ క్యాన్సిలేషన్స్ లేవు. నన్ను అడిగిన క్వశ్చన్ అతను అడిగాడు, ఇప్పుడు నాకు కావాలి క్యాన్సిలేషన్. ఇదంటే నేను ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయలేము, క్యాన్సిలేషన్ టైమ్స్ మేము నోటిఫై చేసాం అంటే నాకు రేపు ఈ 12 గంటలు దాటిపోతే నాకు 30% బదులు 50% అయిపోతుంది. నేను ఎందుకు లాస్ పెట్టుకోవాలో, నాకు ఇప్పుడు కావాలి. నేను చెప్పాను, నేను గవర్నమెంట్స్ అని నోటిఫై చేసాం, టైమింగ్స్ నోటిఫై చేసాం, నీకు అటువంటిది ఉంటే నువ్వు అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుని వచ్చి క్యాన్సిల్ చేసుకోవాలి, లేదు అని అంటే యూ హ్యావ్ టు లూజ్. దిస్ ఈజ్ నోటిఫికేషన్, గవర్నమెంట్ రూల్ పెట్టినప్పుడు నీ ప్రకారం నా ప్రకారం చేయరు. గవర్నమెంట్ రూల్స్ ఫామ్ చేసేది అన్ని వ్యూలో పెట్టుకునే చేస్తారు.
అందుచేత నీకు ఇప్పుడు కుదరదు అని అంటే అతను చాలా దెబ్బలాడి వెళ్ళాడు నాతో. నేను చెప్పాను అప్పటికి, నువ్వు ఇప్పుడు పోయి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వమని తీసుకురాగలవా అని అడిగాను నేను. ఇది కూడా అంతేనమ్మా, నీకు నువ్వు ప్లాన్ చేసుకోవాలి, లేనప్పుడు నువ్వు లాస్ పెట్టుకోవాలి. నువ్వు అటువంటిప్పుడు నీ జర్నీ ముందే ప్లాన్ చేసుకోవాలి. నీకు వచ్చిందని నీ కోసం అక్కడ కౌంటర్స్, ఒక ఆయన వచ్చి ఇక్కడ 10 కౌంటర్లు ఓపెన్ చేసేయచ్చు కదా, మీరు 10 కంప్యూటర్స్ పెట్టి చేయాలంటే అంత డబ్బులు కావాలి. గవర్నమెంట్లో అది చేయాలంటే అంత డబ్బులు కావాలి. ఇది నా సొంతం నీ సొంతం కాదు, ఇవన్నీ మీరు డబ్బులు అమ్మా, మీ డబ్బులు పెట్టి మేము చేస్తున్నాం ఇక్కడ. అన్నీ చేయాలంటే క్రియేషన్ కాదు, వాళ్ళందరికీ స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి, ఎవరు ఇస్తారు, అంత వేస్ట్ అవుతుంది. నీకు ఈ టికెట్ ఏమో తక్కువ కన్సెషన్లో కావాలి, టికెట్ ఏమో తక్కువలో కావాలి, తొందరగా వెళ్ళాలి. ఈ ఫెసిలిటీస్ కావాలని అంటే ఎవరు ఇస్తారు మనీ? గవర్నమెంట్ మనీ కూడా మన సొంత డబ్బులు లాంటిదే, బడ్జెట్ లాంటిది అది. సో అలా రావు, జస్ట్ యూ హ్యావ్ టు బేర్ విత్. ఇట్లా రోజును ట్రైన్ లేట్ వస్తే కూడా ఎందుకు లేట్ వచ్చింది అనేటువంటి క్వశ్చన్స్ అన్నీ చాలామంది వేస్తుంటారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవాడిని, నేను సిస్టమ్ ఇట్లా ఉంటుంది, ఇది రోడ్డు కాదు, ఎట్లా పడితే అట్లా తీసుకొచ్చేయటానికి. కాబట్టి ఈ ఇబ్బందుల్ని ఫేస్ చేయాలి తప్పనిసరిగాని. నేను ఇట్లాంటి అకేషన్స్లో చాలా 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 ఓపికగా పనిచేశాను. జనాలు అర్థం చేసుకుని, సార్ మీ దగ్గరికి మళ్ళీ వచ్చి మేము మాట్లాడతాం అని చెప్పని కన్విన్స్ అయ్యిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీస్ ఆర్ ది టెర్మినల్స్ని హ్యాండిల్ చేయటం. పర్టికులర్లీ అక్కడ మనకి సికింద్రాబాద్ స్టేషన్లో ఆల్మోస్ట్ అప్పటికే 1.5 lakh ప్యాసింజర్స్ ఉండేవాళ్ళు పెర్ డే. సో సిస్టంలో ఇవన్నీ ప్లాన్ చేయడానికి టైం పడుతుంది. అప్పటి నుంచి కూడా సికింద్రాబాద్ స్టేషన్ కంజెషన్ తగ్గించాలి ఎట్లాగానే చెప్పి ఆలోచన చేసి ఈ టెర్మినల్స్ని ప్లాన్ చేశారు. అయితే ఒక టెర్మినల్ ప్లాన్ చేసినప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. చర్లపల్లిలో ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేశారు. అక్కడ టెర్మినల్లో అంత అక్కడ కంజెషన్ ఉంది. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ కంజెషన్ ఎట్లా ఉందో అలాగే ఇప్పుడు చర్లపల్లి కూడా వెళ్ళింది కంజెషన్. ఎందుకంటే అక్కడ సర్క్యులేటింగ్ ఏరియా ఇవ్వాల్సింది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆ సర్క్యులేటింగ్ ఏరియా అంత చేయలేకపోయారు. ఫెసిలిటీస్ అయితే పెట్టారు. అయితే ట్రైన్స్ని అక్కడి నుంచి టెర్మినల్ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. కానీ దాంట్లో ఒక చిన్న ఇబ్బంది ఏముంటుందంటే పాసింజర్స్కి ఎప్పుడైతే అన్ని ఫెసిలిటీస్ టెర్మినల్ దగ్గర దొరకవో వాళ్ళు చాలామంది పాసింజర్స్ ట్రైన్ చర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతుందనంటే నాకు ఆ ట్రైన్ వద్దండి, వేరే ట్రైన్ సికింద్రాబాద్ నుంచి పోయే కావాలి. అన్లెస్ అది నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేసి, కరెక్ట్ మీరు అన్నది, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఆ అడ్వాంటేజ్ లేకపోతే పీపుల్ పెట్టినా కానీ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వాడు మళ్ళీ టికెట్ అంత డబ్బులు పెట్టుకుని మళ్ళీ వెళ్ళాలి చర్లపల్లి. వాడికి దొరకవు, అక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవు. తర్వాత ఏంటంటే ట్రైన్స్లో బేసికల్గా ఏంటంటే నేను అప్పటి నుంచి కూడా చెప్తూ ఉండేవాడిని, బట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్. చర్లపల్లి నుంచి ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు అది సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా లింగంపల్లి మీదకి త్రూ వెళ్ళిపోయి ముంబై డైరెక్షన్కి వెళ్ళిపోయే ట్రైన్స్ని ఆర్ రాయచూర్ డైరెక్షన్కి వెళ్ళే ట్రైన్స్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే సికింద్రాబాద్ స్టేషన్లో 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు స్టాప్ ఇచ్చి పంపించేస్తే ప్యాసింజర్స్ ఈజీగా ఇక్కడి నుంచి ఎక్కెళ్ళిపోతారు. అట్లానే లింగంపల్లి నుంచి వచ్చేప్పుడు లింగంపల్లి నుంచి చాలా ట్రైన్స్ని స్టార్ట్ అయ్యి మనకి టువర్డ్స్ విజయవాడ వెళ్ళే ట్రైన్స్కి, ఇటు కాచిగూడకి వెళ్ళే ట్రైన్స్కి అక్కడి నుంచి స్టార్ట్ చేసినప్పుడు పాసింజర్స్ సికింద్రాబాద్లో కూడా ఎక్కగలుగుతారు, అక్కడ కూడా ఎక్కగలుగుతారు. ఈ టెర్మినల్స్ కరెక్టే, బట్ డైరెక్షన్ కొంచెం చేసుకోవడానికి బహుశా ఈ స్టేషన్ బిల్డింగ్ అంతా ఫుల్ కంప్లీట్ అయ్యేది చేస్తే బహుశా అది కొంచెం మార్చొచ్చేమో. అట్లానే తిమ్మాపూర్ సైడ్ కాచిగూడ డివిజన్లో మన హైదరాబాద్ డివిజన్లో ఒక టెర్మినల్ పెట్టి ఆ ట్రైన్స్ని ఇటు డైరెక్షన్ పంపించగలిగితే పాసింజర్స్కి చాలా అభివృద్ధి కింద ఉంటుంది. ఎందుకంటే పాసింజర్స్ ఎక్కడానికి అక్కడ ఎక్కొచ్చు, ఇక్కడ ఎక్కొచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందనంటే సికింద్రాబాద్ స్టేషన్లో ఎక్కువ మంది హ్యాండిల్ చేయాలనంటే సర్క్యులేటింగ్ ఏరియా పెరగాలి, ఇంకాను ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ పెరగాలి. తర్వాత ట్రైన్స్ ఎనీహౌ ఇప్పుడు పిట్ లైన్లు, స్టేబుల్ లైన్లు ఆ ప్రాబ్లం తగ్గుద్ది. కానీ ఈ ప్రాబ్లం ఉంటుంది కొంచెం ఇంకాను. అది ఇట్లా ఈ డైరెక్షనల్గా కనుక మనం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇట్స్ ఓన్లీ మై ఒపీనియన్ హ్యావింగ్ వర్క్డ్ యాజ్ స్టేషన్ మేనేజర్ సికింద్రాబాద్ స్టేషన్. సో ఇప్పుడు తర్వాత ఈ ట్రైన్స్ని కొన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేశారంటే మనకి మౌలాలి నుంచి ట్రైన్స్ డైరెక్ట్గా సనత్ నగర్ మీదుగా వెళ్ళడానికి అది కూడా ఏమైందంటే అంతకుముందు ఓన్లీ గూడ్స్ ట్రైన్స్ వెళ్ళాయి. అటు ఫస్ట్ గూడ్స్ ట్రైన్స్ని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తగ్గించాలి అని ఆ లైన్ని స్ట్రెంగ్తన్ చేసి ట్రైన్స్ని అటు మార్చాం. అప్పుడు పాసింజర్ ట్రైన్స్కి ఫిట్ ఉండేది కదా. తర్వాత వాటిని పాసింజర్ ట్రైన్ కూడా ఫిట్ చేసిన తర్వాత ఆ ట్రైన్స్ని మన మౌలాలి నుంచి డైరెక్ట్గా సనత్ నగర్కి తీసుకెళ్ళిపోయే సిస్టమ్ వచ్చింది ఇప్పుడు. అలాగే నిజామాబాద్కి వెళ్ళే సిస్టమ్ అది కూడా కరెక్టే. అది కూడా అప్పటి నుంచి మేము ఇవన్నీ సర్వే చేసి
స్టేషన్స్లో ఎక్కడ సర్క్యులేటింగ్ ఏరియా ఉంది, ఏం ఫెసిలిటీస్ ఇవ్వగలం, ఇవన్నీ ఆల్ డిఆర్ఎమ్స్ నేను ఉండగా ఆర్డినరీ డిఆర్ఎంలో వచ్చి చూసి అన్నీ చూసి నేను కూడా వెళ్ళి ఎంఎంటీఎస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు మేడ్చల్ సైడ్ ఎంఎంటీఎస్ స్టార్ట్ కావాలి, ఇంకా జరుగుతున్నాయి వర్క్స్. ఇవన్నీ చేయడానికి ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ అన్నీ ఒకసారి చేయలేరు. తర్వాత ఒక ట్రాక్ ఎక్స్ట్రా వేయాలని అంటే ఎక్స్పెండిచరే కాదు, ల్యాండ్ కావాలి, ఆ ల్యాండ్ స్ట్రెంగ్తన్ చేయాలి. తర్వాత స్పీడ్ రిస్ట్రిక్షన్స్, ల్యాండ్ అంతా ఒకలాగానే ఉండదు కదా, అందుకని స్పీడ్ రిస్ట్రిక్షన్స్ తగ్గించాలి. బ్రిడ్జెస్ ఎక్కడెక్కడ అవసరం అండర్ బ్రిడ్జెస్, ఇప్పుడు డైరెక్ట్ బ్రిడ్జెస్ని కన్స్ట్రక్ట్ చేసి లోపలికి పుషింగ్ చేసే సిస్టమ్ వచ్చింది. ఈ సిస్టంలో అన్నీ చేయగలిగితే ఇంప్రూవ్ అవుతాయి, ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది. బట్ దీనికి నవ్వేడేస్ ఆఫ్టర్ ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ ఆర్ గెటింగ్ వెరీ గుడ్ ఫండ్స్, ఫోకస్, దే హ్యావ్ ఫోకస్ వెరీ గుడ్. ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ప్రాజెక్ట్ ఎండ్ అవుతుంది. తర్వాత స్టేషన్స్ మేనేజ్మెంట్కి కూడా స్టేషన్స్ని అప్గ్రేడేషన్స్ అన్ని చేసి వాటికి ఫండ్స్ బాగా ఇస్తున్నారు. తర్వాత ఇంతకుముందే నేను ఉండగానే స్టార్ట్ చేసాం, ఎస్కలేటర్స్ వచ్చినాయి స్టేషన్స్కి, బ్రిడ్జెస్ని బాగా స్ట్రెంగ్తన్ చేసి దాన్ని లిఫ్ట్ సిస్టమ్ వచ్చింది. ఇవన్నీ పాసింజర్ ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగా పెరిగినాయి అప్పటికిప్పటికి. బట్ ఎన్ని పెరిగినా పబ్లిక్ కూడా అంత అలాగే పెరుగుతున్నారు. అంచేత ఎప్పటికీ కొంత కొరత ఉంటుంది. ఈ సిస్టమ్స్ అంతా అయ్యి దాన్ని స్మూత్గా వెళ్ళాలంటే యాక్చువల్గా సికింద్రాబాద్ స్టేషన్ని ఒక ఎయిర్పోర్ట్ టైప్లో చేయాలని నేను ఎస్ఎస్గా ఉన్నప్పుడు డిఆర్ఎంస్ అందరూ నేను వెళ్ళాను. ఆ బోర్డ్స్ అన్నీ మార్చడానికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుని అవన్నీ నేను మా అఫీషియల్ ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ అంతా నేను వీడియోస్ తీసుకొచ్చాను పర్మిషన్ తీసుకుని. అవన్నీ చేసి అన్నీ చేసిన తర్వాత దీంట్లో ఎంత బెస్ట్ మనం చేయగలం అనేటువంటిది ప్రతి డిఆర్ఎంఓ చేస్తున్నారు, ఇంప్రూవ్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మనకి పబ్లిక్ పెరగడం వల్ల నంబర్ ఆఫ్ ట్రైన్స్ కూడా అట్లానే ఇంక్రీజ్ చేస్తున్నారు. ఎప్పుడూ ఫెసిలిటీస్ కొరత వస్తుంది. ఎందుకు వస్తుందని అంటే ఉన్నదాన్ని మనం ప్లాన్ చేస్తాం, ఒక 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలు జనాలు ఎక్కువ వస్తారు, ట్రైన్స్ ఖచ్చితంగా డిమాండ్ ఉంది. డిమాండ్ ఒకవేళ ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా హ్యాండిల్ చేయడానికి డెఫినెట్గా ట్రైన్స్ని నంబర్ ఇంక్రీజ్ చేయాలి. పబ్లిక్ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ వెళ్ళాలి, స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి, చేస్తున్నారు. ట్రాక్ ఇంప్రూవ్ చేశారు, సిగ్నలింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయింది, కంప్యూటరైజేషన్ సిస్టమ్ వచ్చింది, ప్యాసింజర్కి చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి. అలాగే క్యాటరింగ్ చూసుకుంటే దట్ ఈస్ ఒక మేజర్ ప్రాబ్లం రైల్వేస్లో. ఎందుకంటే పబ్లిక్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ పబ్లిక్ ట్రావెల్ చేస్తుంటారు, వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఐఆర్సిటీసీ వచ్చిన తర్వాత అంతకుముందు క్యాటరింగ్ రైల్వే హ్యాండిల్ చేసేది, ఐఆర్సిటీసీకి హ్యాండిల్ చేసాం, మళ్ళీ ఐఆర్టీసీ నుంచి రైల్వేస్ హ్యాండిల్ చేసాం. ఈ ప్రాసెస్లో చాలా టైం పట్టింది. బట్ ఇప్పుడు యాప్స్ తయారు చేసి యాప్స్ ద్వారా వాళ్ళకి ఎక్కడ లోకల్ హోటల్స్ నుంచి కూడా ఫుడ్ తీసుకునే ఫెసిలిటీస్ వచ్చినాయి. అది బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఐ థింక్ పబ్లిక్ మస్ట్ బి వెరీ హ్యాపీ. తర్వాత ఈ బెడ్ రోల్స్ ఎట్లాగుండే అని అంటే గవర్నమెంట్ సిస్టంలో టెండరింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. టెండరింగ్ సిస్టంలో ఎప్పుడు కూడా మనం, ఎందుకంటే నేను బిజినెస్లో కూడా పనిచేశాను, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అది ఎక్కువ మంది లోయెస్ట్ ఇచ్చేస్తే వదిలిపోతుంది. లోయెస్ట్ టెండరింగ్లో లోయెస్ట్ అడిగితే నన్ను ఎవడో క్వశ్చన్ చేయడు. అది వర్కబులా, నాన్ వర్కబులా, వీడు క్వాలిటీ ఇవ్వగలడా, క్వాలిటీ ఇవ్వలేడా అనేటువంటిది మనం ఆలోచించాం. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ నాకెందుకు, నేను ఏదైనా కేసులో ఇరుక్కుంటాను, లేనిపోయింది లోయెస్ట్. యాక్చువల్గా ఇవన్నీ చాలా ఇంప్రూవ్మెంట్స్. యాక్చువల్గా సికింద్రాబాద్ స్టేషన్కి ఇంప్రూవ్మెంట్కి నేను ఒక ఏడిఆర్ఎం గారు పనిచేశారు, సుధాంశు మణి, గ్రేట్ పర్సన్. హీ పర్సనల్లీ ఇన్వాల్వ్డ్ ఫర్ శానిటేషన్. నేను ఆయన కలిసి సికింద్రాబాద్ స్టేషన్కి చాలా చేయగలిగాం. ఈ కాంట్రాక్ట్ వాళ్ళ రేట్లు కొన్ని పెంచి బెడ్ రోల్స్ ఇంప్రూవ్ చేశాయని. సుధాంశు మణి, హీఈస్ ది పర్సన్ క్రియేటర్ ఆఫ్ వందే భారత్ ట్రైన్స్. ఎస్, హీఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. Till today he is in very close touch with me. He sends every post to me. Excellent person, excellent. ఆయన కానీ డిఆర్ఎంగా పనిచేసిన వాళ్ళందరూ కూడా, పర్టికులర్లీ ఫర్ సికింద్రాబాద్ డివిజన్ డిఆర్ఎంగా పనిచేసిన వాళ్ళు, హైదరాబాద్ డివిజన్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్ పర్సన్స్. రైల్వేస్కి వాళ్ళు చేసిన కృషి రియల్లీ, వాళ్ళు ఇచ్చిన, నేను పనిచేయగలగడానికి నాకు ఇచ్చినటువంటి లిబర్టీ, I could work for longer period as station manager guest at సికింద్రాబాద్. ఇదేంటి ఈరోజు సూర్యచంద్రరావు గారితో మన ముఖాముఖి. బేసిక్గా రైల్వేస్ మనమంతా పోతాం, కంఫర్ట్ను ఫుల్గా జర్నీ చేసి వెళ్ళాలనుకుంటూ ఉంటాం. దాని వెనక ఎంత కృషి జరుగుతూ ఉంది,
ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, ఇంత విధానాన్ని ఇంత చక్కగా నడపటానికి జరుగుతున్నటువంటి కృషి గురించి ఈరోజు మనతో వచ్చి వివరించిన సూర్యచంద్రరావు గారికి ఐవైఆర్ టాక్స్ తరఫున నా థ్యాంక్ యూ సార్. నమస్తే. రియలీ వెరీ గుడ్. ఈ ప్రోగ్రామ్స్ ఇటువంటి కొన్ని చేయటం వల్ల పబ్లిక్కి ఒక ఆర్గనైజేషన్ ఎట్లా పనిచేస్తుంది, ఆర్గనైజేషన్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎందుకు చేసేయచ్చు కదా అని అనుకుంటారు. చేసేయడానికి ఒకళ్ళు వెళ్ళి చేసేది కాదు. దిస్ ఈజ్ ఏ నేషనల్ సర్వీస్, నేషనల్ వర్క్. సో మెనీ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందరి డిపార్ట్మెంట్లు బాగా కృషి చేస్తున్నారు. ఇంప్రూవ్మెంట్ రోజుకి వస్తుంది. థ్యాంక్ యూ సార్.